ఇటువైపు ఇటువైపు వెళ్ళండి. ఇదిగో ఇటు. అభిజిత్, భయంకరమైన యాక్సిడెంట్లా ఉంది. ఎలా చిన్న భిన్నంగా ఉందో చూడు. ఇంకొద్దిసేపట్లో మనకు తెలుస్తోంది ఈ చాపర్లా ఇక్కడ పడిందని. ఏ ఎవిడెన్స్ అయినా సరే ఇక్కడే దొరుకుతుంది. కానీ అభిజిత్, సముద్రంలో ఎవిడెన్స్ వెతకడం అంత తేలిక కాదు. అది కూడా నిజమే మిత్రమా. మహేష్ సార్, ఏమైనా దొరికిందా? అవును సార్, హెలికాప్టర్ కొన్ని పార్టులు దొరికాయి. స్విచ్ దొరికింది. దాంతోపాటు ఒక బాడీ కూడా దొరికింది. ఏంటే ఆ బాడీ విశాల్దా లేదా పైలట్దా? సార్, దాంతోపాటు బాడీని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. పంకజ్, నువ్వు పంచు. హెలికాప్టర్ బాడీ ఇంకా పార్ట్స్ని ఫారెన్సిక్కి పంపించు. సారంకి సార్ దీని గురించి చెప్పగలరు. అభిజిత్, మహేష్ ఆ బైనాకులర్ ఇవ్వు. ఏంటి? దాన్ని ఒకసారి చూడు. అక్కడెవరూ లేని బోట్ ఉన్నట్టుంది. బోట్లో ఎవ్వరూ కనిపించడం లేదు. సార్, ఈ కాలంలో ఎవరూ తన బోట్ని ఇల్లుని వదిలి రాలేరు కదా. కానీ ఇక్కడేంట్రా అంటే ఒక బోట్ని అలా వదిలేసి వచ్చేశారు. పంకజ్, 2 విషయాల కోసమే జనాలు దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఒకటి, ఆ విషయం వాళ్ళకి అక్కర్లేదు, లేదా మరి ఇంకోటి సార్, రెండో విషయం, వాళ్ళకి సమస్య వస్తే వదిలేస్తారు. బోట్ని చూస్తే వేస్ట్లో అనిపించడం లేదే. ఆ బోటు వాళ్ళకి తలనొప్పిగా తయారైనట్టుంది. అసలు అంతగా ఇక్కడ ఏమై ఉంటుంది? ఏదైనా గ్యాంగ్ వారా, లేదంటే వీళ్ళు ముగ్గురు చూడకూడదు చూసారా, అందుకే వీళ్ళకి పరిస్థితి. ఎవడు వీళ్ళని షూట్ చేశాడో వాడి చోటుకి వేరే బోట్లో వచ్చినట్టున్నాడు, లేదంటే షూట్ చేశాక వేరే బోట్లో వెళ్ళుంటాడు. అభిజిత్, ఇక్కడ తిన్నట్టు 4 ప్లేట్లున్నాయి. 4 ప్లేట్స్, అలాగే 4 బ్యాగ్స్ కూడా ఉన్నాయి. 3 డెడ్ బాడీస్, 4 ప్లేట్స్ అంటే ఇంకెవరో ఉన్నారు. ఎవరో ఒకరు వీళ్ళతో ఉన్నాడు. అయితే వాడు నేరస్తుడితో ఉండాలి, లేదా తప్పించుకుని పారిపోయి ఉండాలి. అది సార్, 4వ బాడీని చంపి నీటిలో పడేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, ఈ 3 హత్యలు ఆ చాపర్ కేసుతో పాటు ఉన్నాయా, లేదంటే ఇక్కడ ఇంకేదైనా నేరం జరిగిందని చూడాలి. రే మావా, నేను చెప్పాను కదా మధ్యలో వెళ్ళకని. ఏమైందో చూసావా? ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళేది? హే, దిగులు పడకురా. వీడున్నాడు కదా, వీడి చేతిలో ఒక మ్యాజిక్ పవర్ ఉంది. త్వరగా నెట్ని బాగు చేస్తాడు. అవును, వీడు పెద్ద మెజిషియన్. 3 గంటల నుంచి ఏం చేస్తున్నానని చూస్తున్నాను కదా. రే, త్వరగా అయిపోతుందిరా, కొద్దిగా టైం ఇవ్వు. నేను చెప్పాను కదరా.
ఏంట్రా ఇది? హెలికాప్టర్ ఎందుకు ఇక్కడికి వచ్చింది? నాకెందుకు హెలికాప్టర్ పెట్రోల్ ఖాళీ అయిపోయింది అనుకుంటున్నాను రా. అరే నువ్వు వేరేరా. రా రా రా, త్వరగా రా, స్టార్ట్ చేయి, వెళ్దాం వెళ్దాం. బోట్ని తిప్పురా. ఇప్పుడు మనం ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? ఎవరైనా ప్రాణాలతో ఉండొచ్చు కదా. రే ఎక్కడికైతే వద్దురా, వెళ్తే మనం ఇరుక్కుంటాం. నువ్వు ఏదైనా మానవత్వాన్ని మర్చిపోయావా? అరే వద్దురా, ఎవరిని కాపాడనక్కర్లేదు, ఏమి పీకనక్కర్లేదు, తిరిగి పదా. పోరా రే పోనీ. నాయనో, ఏయ్ ఏంట్రా మొత్తం కాలిపోయిందిరా. సిఐడి బ్యూరో, ఎప్పుడు జరిగింది? ఓ ఓకే, మేము చూసుకుంటాం. సార్, విశాల్ తమ్ముడు ఫోన్ చేశాడు. విశాల్ తన చాపర్లో తన ఫామ్ హౌస్కి వెళ్తున్నాడు, కానీ హఠాత్తుగా విశాల్ కనిపించట్లేదు, హెలికాప్టర్ కనిపించట్లేదు. ఏంటది? అలా అంటే ప్రీతి భయపడింది నిజమే. ఇలా చూడు బేబీ, నువ్వు అనవసరంగా సిఐడి వాళ్ళని రప్పించి సమస్య చేస్తున్నావు. సార్ మీకే తెలుసు కదా, అమ్మాయిలందరూ ఎమోషనల్ అవుతారని. చిన్న చిన్న విషయాలకి కంగారు పడతారు సార్. బేబీ, టెన్షన్ పడకుండా నేనేం చేయను సార్. గత 6 నెలలుగా ఇతన్ని హత్య చేస్తానే బ్లాక్మెయిలింగ్ కాల్ వస్తూనే ఉంది. చెప్పాలంటే నాకే కాల్ చేసి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు త్వరగా ఇంకొకరిని వెతుక్కోని. అసలు విషయాన్ని మీరు మొదట్నుంచి కరెక్ట్గా చెప్పగలరా? యాక్చువల్గా ఏం జరిగింది? సార్ బిజినెస్ అంతా సింపులే, కానీ ప్రతి ఒక్క బిజినెస్లో రిస్క్ ఉంటుంది సార్. కొన్ని టైంలో ప్రాఫిట్ ఉంటాయి, కొన్ని టైంలో లాస్ ఉంటాయి. ఈసారి మాకు బిజినెస్లో చాలా లాస్ అయింది సార్. అందుకే అప్పిచ్చిన వాళ్ళు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు సార్. అప్పిచ్చిన వాళ్లే కాదు, ఆ యూనియన్ లీడర్ ప్రకాష్, వాడు కూడా కష్టాల్లో ఉన్న అన్నయ్యకి సపోర్ట్ చేయడం పోయి అందరి మనసుల్లోనూ ఆయన మీద విషం నూరిపోస్తున్నాడు. సార్ ఇది చూడండి, ఆయన బండి మీద ఎవరో అతికించారు. నీ జీవితం యొక్క కౌంట్ డౌన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. సార్ ఇదంతా వర్కర్స్ కోపం మాత్రమే, అంతకుమించి ఏం లేదు సార్. ఒకరోజు వాళ్ళ కోపాన్ని మీ ప్రాణాలనే తీసేస్తారు. అంతా సరి అవుతుంది బేబీ, డోంట్ గెట్ హైపర్. నేను నిర్ణయించుకున్నాను సార్, ఇక మీద ఏది జరిగినా సరే నేను అప్పు తీసుకున్న వాళ్ళకి, నా వర్కర్స్ అందరికీ మొత్తం డబ్బు ఇచ్చేస్తాను. అందుకు నా అసెట్స్, నా కంపెనీస్, చెప్పాలంటే ఈ ఇల్లుని కూడా అమ్మేస్తాను. రణ్వీర్, నువ్వు ఈరోజు అప్పు తీసుకున్న వాళ్ళకి, అన్ని ఎంప్లాయీస్కి ఫోన్ చేసేయి. వాళ్ళ దగ్గర చెప్పు, ఇంకా 1 నెలలో వాళ్ళ మొత్తం డబ్బు ఇచ్చేస్తాను. అలాగే అన్నయ్య. సార్ యాక్చువల్లీ మీతో ఒక రిక్వెస్ట్ ఉంది. ఈ అప్పుల వల్ల పంచాయతీ తీరేంత వరకు మీరు విశాల్కి ఎక్స్ట్రా సెక్యూరిటీ ఇవ్వగలరా ప్లీజ్? బేబీ దానికి ఎలాంటి అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, నాకు 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? సార్ షీ జస్ట్ లవ్స్ మీ, వేరేం కాదు. తర్వాత మీరు ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి. ఓకే? షూర్. ఈరోజు హాట్ న్యూస్ ఏమిటంటే, మన చుట్టూ ఉన్న పాపులర్ బిజినెస్ మ్యాన్ విశాల్ కుమార్ తన భార్యతో పాటు మిస్ అయ్యారు. విచారణ తర్వాత ఏమంటున్నారంటే, విశాల్ కుమార్ తన భార్యతో కలిసి చాపర్లో కాశీకి వెళ్లారని. కానీ ఆ చాపర్ కాశీకి వెళ్లి చేరలేదు. ఆ చాపర్లో పైలట్తో కలిపి మొత్తం 5 మంది ఉన్నారు. ఆ చాపర్ భూమిలోనే ఉండిపోయిందా లేక ఆకాశంలో మాయమైందా అని తెలియటం లేదు. కానీ మేము మీ అందరికీ మీరు షాక్ అయ్యేలా ఒక విషయం చెప్పగలం. అదే ఆ చాపర్లో ఉన్న పైలట్ ఒక హెల్పింగ్ వాయిస్. మేడే మేడే
నాకేం చేయాలని అర్థం కావట్లేదు. ఇప్పుడేది నా కంట్రోల్లో లేదు. మేడే మేడే. ఇది ఆయన సెండ్ చేసిన ఆఖరి మెసేజ్. ఇది రహస్యమైన విషయంగానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు దాన్ని ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. అలా ఆ చాపర్ అసలు ఏమైనట్టు? ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది. అవును, బ్రేకింగ్ న్యూస్. మా స్టూడియో నుంచి మేము లైవ్ గా చూపిస్తున్నాం. కొంతమంది ఆ చాపర్ సముద్రంలోనే పగిలిపోవటం చూశారు. ఇది చాలా బాధకరమైన విషయమే. ఇప్పుడు అది చెప్పాలంటే చాలా బాధగానూ ఉంది. ఈ యాక్సిడెంట్ నుండి ఎవరైనా అసలు బతికున్నారా అని కూడా తెలీదు. దానికి ఛాన్స్ లేదు. అభిజిత్, దయా, వెంటనే మీరు అక్కడికి వెళ్ళి ఆ చాప్ ఎక్కడ క్రాష్ అయిందో చూడండి. ఒకవేళ అందులో ఎవరైనా తప్పించుకున్నారా లేదా అని చూడండి. ఇటువైపు వెళ్ళండి. ఇదిగో ఇటు. అభిజిత్, భయంకరమైన యాక్సిడెంట్లా ఉంది. ఎలా చిన్న భిన్నంగా ఉందో చూడు. ఇంకొద్దిసేపట్లో మనకు తెలుస్తోంది ఈ చాపర్ ఎలా ఇక్కడ పడిందని. ఏ ఎవిడెన్స్ అయినా సరే ఇక్కడే దొరుకుతుంది. కానీ అభిజిత్, సముద్రంలో ఎవిడెన్స్ వెతకడం అంత తేలిక కాదు. అది కూడా నిజమే మిత్రమా. మహేష్ సార్, ఏమైనా దొరికిందా? అవును సార్, హెలికాప్టర్ కొన్ని పార్టులు దొరికాయి. స్విచ్ దొరికింది. దాంతోపాటు ఒక బాడీ కూడా దొరికింది. ఏంటే ఆ బాడీ విశాల్దా లేదా పైలట్దా? సార్, దాంతోపాటు బాడీని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. పంకజ్, నువ్వు పంచే హెలికాప్టర్ బాడీ ఇంకా పార్ట్స్ని ఫారెన్సిక్కి పంపించు. సారంకి సార్ దీని గురించి చెప్పగలరు. అభిజిత్, మహేష్ ఆ బైనాకులర్ ఇవ్వు. ఏంటి? దాన్ని ఒకసారి చూడు. అక్కడెవరూ లేని బోట్ ఉన్నట్టుంది. బోట్లో ఎవ్వరూ కనిపించడం లేదు. సార్, ఈ కాలంలో ఎవరూ తన బోట్ని ఇల్లుని వదిలి రాలేరు కదా. కానీ ఇక్కడేంట్రా అంటే ఒక బోట్ని అలా వదిలేసి వచ్చేశారు. పంకజ్, 2 విషయాల కోసమే జనాలు దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఒకటి, ఆ విషయం వాళ్ళకి అక్కర్లేదు, లేదా మరి ఇంకోటి సార్, రెండో విషయం, వాళ్ళకి సమస్య వస్తే వదిలేస్తారు. బోట్ని చూస్తే వేస్ట్లో అనిపించడం లేదే. ఆ బోటు వాళ్ళకి తలనొప్పిగా తయారైనట్టుంది. అసలు అంతగా ఇక్కడ ఏమై ఉంటుంది? ఏదైనా గ్యాంగ్ వారా, లేదంటే వీళ్ళు ముగ్గురు చూడకూడదు చూసారా, అందుకే వీరికి పరిస్థితి. ఎవడు వీళ్ళని షూట్ చేశాడో వాడి చోటుకి వేరే బోట్లో వచ్చినట్టున్నాడు, లేదంటే షూట్ చేశాక వేరే బోట్లో వెళ్ళుంటాడు. అభిజిత్, ఇక్కడ తిన్నట్టు 4 ప్లేట్లున్నాయి. 4 ప్లేట్స్, అలాగే 4 బ్యాగ్స్ కూడా ఉన్నాయి.
3 డెడ్ బాడీస్ 4 ప్లేట్స్ అంటే ఇంకెవరో ఉన్నారు. ఎవరో ఒకరు వీళ్ళతో ఉన్నాడు. అయితే వాడు నేరస్తుడితో ఉండాలి లేదా తప్పించుకుని పారిపోయి ఉండాలి. అది సార్ 4వ బాడీని చంపి నీటిలో పడేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఈ 3 హత్యలు ఆ చాపర్ కేసుతో పాటు ఉన్నాయా లేదంటే ఇక్కడ ఇంకేదైనా నేరం జరిగిందని చూడాలి. ఇదిగో దొరికింది చూడు. అంతే, తను కనిపెట్టేసిందే. ఎలా కనిపెట్టానో చూసావా? అయితే దాని పేరేంటి? దాని పేరు కంబోలా బాడీ టాక్సైడ్. కంపోలో బాడీ టాక్సైడ్? అవును, మై గాడ్, అయితే చోపర్కి యాక్సిడెంట్ అవ్వలేదా? కరెక్ట్. ఆ చాపర్లో యాక్సిడెంట్ ఏమీ జరగలేదు. ఈ కెమికల్ కారణంగా ఆ చాపర్ని బ్లాస్ట్ చేసి ప్రమాదం జరిగేలా చేశారు. నువ్వేమంటున్నావు? క్యాంపోలో బాడీ టాక్సైడా? అవును బాస్, ఈ క్యాంపోలా బాడీ టాక్సైడ్ తోటి బాంబ్ తయారు చేశారు. దాంతో చాపర్ని బ్లాస్ట్ చేశారు. అలాగా, దాన్ని పెట్టా చేశారు. సరే, ఆ బాడీ గురించి ఏదైనా తెలిసిందా? తొందరలోనే చెప్తాను బాస్. ఏంటయ్యా నువ్వు? కొంచెం తొందరగా చెప్పు, టైం లేదు. మనకే తెలిసింది కదా ఆ విశాల్ మరణం యథేచ్ఛగా జరిగింది కాదని. ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ మర్డర్ అని మనకి తెలిసిందిగా. ఏంటి? అన్నయ్య చోపర్లో బాంబా? అవును, విశాల యొక్క చాపర్లో బాంబు ఉంది. మీ ఇద్దరికి ఏమనిపిస్తుంది? ఎవరు ఇలా చేస్తుంటారని మీకు ఏదైనా డౌట్ ఉందా? సార్, ఆ పని ఎవరు చేసుండరు సార్. ఎందుకంటే చెకింగ్ లేకుండా ఒక బాంబు కాదు, బాక్స్ కూడా తీసుకెళ్లారు. మీరెవరు? సార్, ఈయన మిస్టర్ శేఖర్ సార్, అన్నయ్యకి సెక్యూరిటీ చీఫ్. శేఖర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరా? మీ కేర్లెస్ వల్లే ఇదంతా జరిగింది. సార్, ఎలా సార్ నేను కేర్లెస్గా ఉన్నానంటారు? ఇంతవరకు నా పనిని నేను సిన్సియర్గా చేస్తున్నాను సార్. అందువల్ల విశాల్ సార్ని ఎవరు ఇంతవరకు టచ్ చేయలేదు సార్. తెలియలేదు సార్, కానీ ఈసారి ఎలా ఇలా జరిగిందో తెలియట్లేదు. మామూలుగా వీళ్ళ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది. చాపర్లో వెళ్ళిన వాళ్ళందరినీ ఫుల్ గా చెక్ చేసి ఉంటారు. అది సరే, మీరు? సార్, నా పేరు నటాషా. విశాల్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఓ, ఒకవేళ సెక్యూరిటీ టైట్గా ఉండుంటే బాంబుని ఎలా చాపర్లో పెట్టి బ్లాస్ట్ చేశారు? సార్, ఇలా కూడా జరగచ్చు కదా. ఎవరైనా మిసైల్ని కింద నుంచి గురిపెట్టి పైన చాపర్ బ్లాస్ట్ ఎలా చేసిండొచ్చు. అవును, దానికి ఛాన్స్ ఉంది. అలా కూడా జరిగుండొచ్చు. చుట్టూ ఉన్న బోట్స్లో కూడా ఫిషర్స్ ఉన్నారు. పాపం వాళ్ళు కూడా చనిపోయారు. అలాగైతే అక్కడ జరిగింది మొత్తం వాళ్ళు కూడా చూసే ఉంటారు. నువ్వా ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం? నిన్ను చంపేస్తాను రా, వదిలిపెట్టను. రణ్వీర్, ఆగు. అవును, అతనెవరు? సార్, ఇతనే సార్, యూనియన్ లీడర్ ప్రకాష్. సార్, ఇతనే సార్, మా అన్నయ్యని చంపాడు. వీడిని అరెస్ట్ చేయండి. సార్, నేను ఆయన ఎందుకు చంపుతాను సార్? నువ్వే కదా బెదిరించావు. అరే, నేను అసలు విశాల్ సార్ని ఎందుకు చంపుతాను? సంతాపం కోసం వచ్చాను. ఓ అద్భుతం, చాలా బాగా నటిస్తున్నావు. నువ్వే చంపేసి నువ్వే కన్నీళ్లు కారుస్తున్నావా? సార్, అది నిజమే సార్. నేను ఆయన బెదిరించడం మాత్రం నిజమే. కానీ నేను విశాల్ సార్ ఉప్పు తిన్నవాణ్ణి. ఆయన్ని చంపాలనే ఆలోచన నా మనసులో ఎప్పుడూ రాదు సార్. మరి అలాంటప్పుడు ఎందుకు బెదిరించావు? సార్, ఆయన కంపెనీలోంచి అందరినీ తీసేసిన తర్వాత ఎవరిళ్లలోనూ పొయ్యి కూడా మండలేదు. ఆకలి దప్పులతో ఎలా జీవించగలను సార్? అందువల్లే సార్, ఇంకేమీ కాదు. విశాల్ సార్ని చంపడం వల్ల నాకేంటి లాభం? ఆయన ప్రాణాలతో ఉంటే మాకే సార్ లాభం. మా డబ్బులు మాకు వచ్చుండేవి. అలాగే సార్, ఆయన మాకు మాట ఇచ్చారు. వీళ్ళనంత వరకు అందరికీ డబ్బు ఇచ్చేస్తానన్నారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. సార్, ఇతన్ని బ్యూరోకి తీసుకెళ్దాం. లేదు ఫ్రెడీ, వాడు అబద్ధం చెప్తున్నట్లు అనిపించట్లేదు. విశాల్ మరణానికి కారణం అమాయకులైన లేబర్స్ కాదు. ఇది ఎవరో డబ్బు గల్ల వాళ్ళు చేసిన పని. ఆ డబ్బున్నవాడు ఎంత డబ్బు ఖర్చైనా విశాల్ని చంపాలనుకున్నాడు. నువ్వు ఒక పని చెయ్యి,
విశాల్ అన్ని అకౌంట్లు చెక్ చేయి. నువ్వు బాగా చూడు. ఎలాగైనా అప్పులోంచి తప్పించుకోవటానికి ఏదో ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నాడేమో అది చూసుకో. సార్, ఏ బోట్లో అయితే చేపలు పట్టుకునే వాళ్ళ బాడీ దొరికిందో ఆ ఇన్ఫర్మేషన్ దొరికింది. తన పేరు అజయ్ సార్. తనే 4వ వ్యక్తి. ఆ వ్యక్తి కనిపించడం లేదు సార్. బహుశా ఆ చాపర్ బ్లాస్ట్, అలాగే ఆ చేపలు పట్టే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక లింక్ ఉండుంటుంది సార్. దీని గురించి విచారిద్దామని మేము అజయ్ ఇంటికి వెళ్తున్నాం. తమ్ముడు, ఇక్కడ అజయ్ ఇల్లు ఎక్కడుంది? ఆ లెఫ్ట్లో సార్. లెఫ్ట్లోనా? థ్యాంక్ యూ. ఆ. సిఐడి సార్, నేను అజయ్కి నాన్నని, ఈమె అజయ్ తల్లి. సరిగాని మీరంతా ఎవరు? సార్, అదేంటంటే మేము అజయ్ ఫ్రెండ్స్ సార్. అదేమైందంటే అజయ్ కనపడకుండా పోయిన వెంటనే మేము వీళ్ళకి సాయం చేయడానికి వచ్చాం సార్. ఈ సమయంలో మీ మనసు బాధతో నిండిపోయి ఉంటుంది, కానీ అజయ్ని కనిపెట్టడానికి మేము కాస్త విచారణ చేయాల్సిందే కదా. ఏదైనా అజయ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఫోన్ కాల్ అలాంటిది? ఇంతవరకు ఏ ఫోన్ కాల్ రాలేదు సార్. మీరు నమ్మకాన్ని వదిలిపెట్టకండి. త్వరలో అతను ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఎలా సార్ మేము నమ్మకుండా ఉండగలం? మా కొడుకు కనపడకుండా పోయాడు. ఫ్రెండ్స్ శవం మాత్రమే దొరికింది. ఇప్పుడు మీకే తెలిసుంటుంది తల్లిదండ్రుల గుండె ఎంత బాధపడుతుందో. మాకు మీ బాధ అర్థమవుతుంది. ఊళ్ళో వాళ్ళందరూ అజయ్ కోసం వెతుకుతున్నారు, కానీ దొరకలేదు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మాకేమైనా సమాచారం అందగానే మీకు తెలియజేస్తాము. దానికి మధ్యలో అజయ్ మీకు కాల్ చేశాడంటే వెంటనే మాకు తెలియజేయండి. సరే అలాగే సార్. సార్, ఆ అజయ్ గనక ప్రాణాలతో ఉండుంటే గనక కనీసం ఒకసారి ఇంటికి ఫోన్ చేసి ఉండేవాడుగా. బహుశా తనకి అవకాశం దొరక్కపోవచ్చు, లేదా నేరస్తుడు వాడిని ఎత్తుకెళ్ళిపోయాడా. అతని ప్రాణానికి ప్రమాదం అని ఎక్కడైనా దాక్కుని ఉంటాడో ఏమో. తన బోటు ఒడ్డు దగ్గర నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం ఒకటి ఈత కొట్టడం కష్టం. ఒకవేళ శత్రువు బోట్లో కూర్చుని అతను వెళ్ళుంటాడు, లేదా వేరే బోటు వాళ్ళ దగ్గర సహాయం అడిగుంటాడు. సరే, బోటు చెట్టు దగ్గర విచారిద్దాం. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా చూసుండొచ్చు కదా, వెళ్ళి చూద్దాం. బాస్, ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్. ఆ బాడీ విశాల్కు సంబంధించిన బాడీ గార్డ్దే. కానీ మీకు అంతకు మించిన షాకింగ్ విషయాన్ని చెప్తున్నాను. చాలా పెద్దదా. నిజం చెప్పండి సార్, మీ గర్ల్ ఫ్రెండ్ గానీ ఓకే చెప్పిందా? సోలంకి, నువ్వు విషయం చెప్పు. పూర్వి, ఆ పైలట్ ఆడియో క్లిప్ని మరొకసారి వెయ్యి. సార్, మేడే, నాకేం చేయాలని అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడేది నా కంట్రోల్లో లేదు. మేడే, ఇప్పుడేది నా కంట్రోల్లో లేదు. మేడే, మేడే. అది మళ్ళీ మళ్ళీ ప్లే చేయి. మేడే, మేడే, నాకేం చేయాలని అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇప్పుడేది నా కంట్రోల్లో లేదు. మేడే, ఇప్పుడు వాడు ఏమంటున్నాడయ్యా? మేడే. బాస్, మీరు ఆ వాయిస్ని ఒకసారి వినండి. ఆ పైలట్ వాయిస్ కాస్త డిఫరెంట్గా ఉంది కదా? అవును సార్, భయంతో అలాగే గొంతు వణుకుతోంది. కాదు కాదు, అది భయంతో కాదు బాస్. అప్పుడు అతను మత్తులో ఉన్నట్టున్నాడు. అలా అయితే పైలట్ చాపర్ తీసే ముందే అంటే చాపర్లు ఎక్కడానికి ముందుగానే లేదు, అతను మందు తాగలేదు. బాస్, నేను బాడీగార్డు బాడీని పూర్తిగా చెక్ చేశాను. నాకు అతని బాడీలో నుంచి మత్తు మందు ఆనవాళ్లు కూడా దొరికాయి. ఎలాగైతే ఆ పైలట్ వాయిస్ మత్తులో ఉందో నేను సరిగ్గా చెప్పగలను అతనికి మత్తు మందు ఇచ్చారన్నది. ఇలా చూడు సోలంకి, నాకు అర్థం కాలేదు. ఒకవేళ హంతకుడు అందరిని చంపాలనుకుంటే వాడికి ఎందుకని మొత్తం మంది ఇచ్చి ఉండాలి? సార్, ఇందులో పైలట్కి బాడీగార్డ్కి మందులు ఇచ్చారంటే మిగిలిన ప్యాసింజర్స్కి కూడా ఈ మందులు ఇచ్చుంటారు కదా. ఎగ్జాక్ట్లీ, సరిగ్గా చెప్పావు బాస్. నాకేమనిపిస్తుందంటే చాపర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఆ మత్తు మందు ఇచ్చారు. నేను ఆ బాడీని బాగా ఎగ్జామిన్ చేసినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. ఆ మందుని 6 నుంచి 7 గంటల మధ్య ఇచ్చారు. చాపర్ స్టార్ట్ అయ్యే ముందు 6-7 గంటల ముందు వాళ్ళకి ఇచ్చారంటే అప్పుడు చాపర్ స్టార్ట్ అయింది విశాల్ ఇంట్లోంచి. అప్పుడు విశాల్ ఇంట్లోంచే వాళ్ళు తినటానికి కూడా ఫుడ్ పంపించారు. అప్పుడు ఇటువంటి గోల్మాల్స్ మొత్తం జరిగినాయి విశాల్ ఇంట్లోంచే. దాన్ని ముందుగా ట్రేస్ చేయాలి. ఓ, వాట్ నాన్ సెన్స్. ఇంట్లో తినే భోజనంలో మొత్తం మంది ఎవరు కలుపుతారు? మీ ఇంట్లో ఉన్న వంటవాడే కదా అది చెప్పాలి.
అవును, మీ ఇంట్లో వంటంతా ఎవరు చేస్తూ ఉంటారు? ఆ, ఓహో, తానియా మీరే వంట వండుతూ ఉంటారా? అవును సార్, ఈరోజు కూడా కిచెన్లోంచి గుమగుమలాడుతూ వాసన వస్తుంది. ఏం చేశారు చెప్పండి? పాలక్ పనీర్ తింటారా? అది ఏ ఆగు, టేస్ట్ చేయాలని నువ్వు అనుకోవద్దు. ఒకవేళ అందులో ఏదైనా కలుపుతారేమో ఎవరికి తెలుసు. సార్, ఇలా తప్పుడు నిందలన్నీ నా మీద వేయకండి. ఆ రోజు నేను వంట చేస్తున్నప్పుడు మా వదిన వచ్చి నాకు హెల్ప్ చేశారు. అయ్య బాబోయ్, భలే ఉందిలే. ఎవరైతే చనిపోయారో వాళ్ళ మీద నింద వేస్తున్నారా? సార్, అనవసరంగా నా భార్యని అవమానించకండి. ఇంట్లో చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఎవరో ఒకరు భోజనంలో ఏదో కలిపి ఉండొచ్చు, కానీ తాన్యానే కలిపిందనడానికి వీల్లేదు. ఎందుకంటే దానికి అవసరం మీ ఇద్దరి దగ్గరే ఉంది. విశాల్ మరణం తర్వాత కంపెనీ మీ ఇద్దరి పేర్లు మారుతుంది కదా. సార్, మీరు జోక్ చేస్తున్నట్టుగా ఉంది. అప్పుల్లో ఉన్న కంపెనీ నా పేరు మీద పెట్టకుండా ఉంటేనే నాకు సంతోషం. అవును, ఆ రోజు కిచెన్లో ఎవరెవరైతే ఉన్నారో మీ ఇద్దరు తప్ప. ఆ రోజు చాలా మంది వచ్చారు. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నేను హల్వా చేశాను. విశాల్ మావయ్య కిచెన్ వచ్చి టేస్ట్ చేసి వెళ్లారు. ఆ? విశాలు కిచెన్కి వచ్చి వెళ్ళాడా? సార్, నాకు అది వింతగానే అనిపించింది. ఎందుకంటే దాని ముందు ఎప్పుడు ఆయన కిచెన్ లోకే రాలేదు. శేఖర్, హెలికాప్టర్ స్టార్ట్ అవటానికి ముందు ఒక్కసారికి 4 సార్లు మీరు చెక్ చేస్తారు కదా. ఎస్ సార్. ఆ రోజు మీరు విషయాన్ని చెక్ చేశారా? సార్, ఎలాగా నేను చెక్ చేయగలను సార్? ఆయన నాకు బాస్ సార్. ప్రొడి, ఆ చేపల వాళ్ళ గ్రామాన్ని అణువణువు మీరు చెక్ చేయండి. ప్రతి ఇంట్లోనూ కూడా వెళ్ళి వెతకండి. ఆ చేపలవాడు అజయ్ మనకు ఖచ్చితంగా కావాలి. ఆ అజయ్ మాత్రం దొరికితే ఆ సెకండే ఆ బ్లాస్ట్కి కారణం మనకి తెలిసిపోతుంది. నాకిప్పుడే కొంచెం కొంచెంగా విషయం అర్థమవుతూ ఉంది. విశాల్ అప్పుల వలలో చిక్కుకొని ఉన్నాడు. అప్పుల బాధలోంచి ఈజీగా తప్పించుకుంటాం ఎలాగంటే అది మరణం. అతనికి అతనే మరణం ఏర్పరచుకున్నాడు. అతని అబద్ధమైన మరణ నాటకం. ఒక్క నిమిషం ఆగండి. ఈ అజయ్ విషయంలో జరిగింది మీకు తెలుసు కదా. మీలో ఎవరూ అతనికి సహాయం చేయలేదా? ఇలా చూడండి, భయపడేలా ఏమీ లేదు. మేము సిఐడీస్. మీరెవరూ హెల్ప్ చేయకపోతే వేరే ఎవరైనా చేసుండొచ్చు కదా. అది మీకు తెలిస్తే చెప్పండి. చూడండి, అజయ్ మాకేమీ శత్రువు కాదు. ఒకవేళ మాకు గనక తెలుసుంటే మేము తప్పకుండా చెప్పుండేవాళ్ళం. సరే, అయితే అజయ్ ఎక్కడైతే కనిపించలేదో అక్కడ 3 శవాలు ఉన్నాయి కదా. ఆ ప్రదేశంలో మీరు ఎవరు చేపలు పట్టడానికి వెళ్ళలేదా? లేదు సార్, సముద్రంలో అంత దూరంగా ఎవరు చేపలు పడడానికి వెళ్ళరు. తెలియలేదు అజయ్ ఎందుకని అంత దూరం వాళ్ళతో వెళ్ళాడో అర్థం కావట్లేదు. సరే, ఒక విషయం చెప్పండి. అజయ్ విషయంలో ఈ సంఘటన జరిగింది కదా, ఇదేలాంటిది మీలో ఇంకెవరికైనా జరిగిందా? ఎప్పట్లాగా కాకుండా బోట్లోనో, సముద్రంలోనో, బోట్ జెట్టీలోనో ఏదైనా వింతగా మీరు నోట్ చేశారా? కానీ మేము ఖచ్చితంగా చెప్పలేం సార్. మీరు మదన్ను వెళ్ళి కలవండి సార్. ఒకవేళ అజయ్కి వాడి గురించి తెలిసి ఉండొచ్చు. ఎందుకు? నీకెందుకు అలా అనిపిస్తోంది? సార్, మదన్ని ఎవరో చాలా దారుణంగా కొట్టారు. అందువల్ల ఈరోజు తను పడవల దగ్గరికి కూడా రాలేదు. వాడి బోటుకి పెయింటింగ్ కూడా చేస్తున్నాడు సార్. ఏదో వాడు దాస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే ఆ మదన్ ఎక్కడుంటాడు? ఎక్కడుంటున్నాడు? ఇక్కడ మదన్ నువ్వేనా? సరే సార్, మీరెవరు? వాడి బంధువునిరా, సిఐడి. అరే, సిఐడియా? నీకు అజయ్ తెలుసు కదా, నువ్వు వాడికి హెల్ప్ చేసావు కదా. మర్యాదగా చెప్పు, లేదంటే నీ తోలు తీస్తాను. సార్, అది వచ్చి అజయ్కి దెబ్బ తగిలిన చోట, ఆ సముద్రం మధ్యలో హెలికాప్టర్ పగిలిన చోట దొరికాడు. నేను నా బోట్లో ఎక్కించుకుని సముద్ర తీరం దాకా తీసుకొచ్చాను. అజయ్ చాలా భయంలో ఉండేవాడు సార్. ఫోన్ కూడా. నా ఫోన్ తీసుకో. ఇదిగో మాట్లాడు. తీసుకో, ఇంట్లో అమ్మతో మాట్లాడు. హలో. నువ్వు భయపడకు. ఏంటి మాట్లాడేశావా? రారా, మెల్లగా, జాగ్రత్తగా, మెల్లగా. మెల్లగా.
అదిగో అక్కడ ఉన్నాడు. ఉన్నాడు. ఏయ్, పట్టుకోండి. ఆగరా. అజయ్ ఆగు. ఆగరా ఏయ్. ఆగు. పారిపోకురా, ఎక్కడికి ఆగు. పారిపోతున్నావు? ఎవర్రా మీరు? పట్టుకోండి రావండి. మీరందరూ ఎవరు? ఏయ్, నన్ను ఎందుకు కొడుతున్నారు? నన్ను ఎందుకు ఏయ్, కొట్టరా? ఏయ్, 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 చంపేయండి. వదిలేయరా. వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టేశారు సార్. అయితే అజయ్ అజయ్కి ఏమిటో చెప్పు. అదే చెప్పాను కదా సార్, వాళ్ళని చూసిన వెంటనే అజయ్ పరిగెత్తాడని. వాళ్ళ వెనక రౌడీ పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు దొరకలేదని నన్ను కొట్టేశారు సార్. సరేలే. ఏమీ అర్థం కావట్లేదే. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అజయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసుంటాడు. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అజయ్ కాంటాక్ట్ చేయలేదని చెప్పారు కదా. అజయ్ ఇంట్లోని వాళ్ళు చాలా కంగారుగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కంగారుగా ఉండడానికి కారణం కానీ అజయ్ వాళ్ళ అమ్మ నాన్నక చెప్పారు తను అసలు కాంటాక్ట్ చేయలేదని. అజయ్ అమ్మా నాన్న చూడ్డానికి చాలా భయపడిపోయినట్టున్నారు. వాళ్ళేదో కారణం వల్లే నిజాన్ని దాచారని నాకు అనిపిస్తోంది. బహుశా అజయ్ కాంటాక్ట్ గురించి నేరస్తులకి తెలిసిందనుకుంటాను. వాళ్ళల్లో ఎవరైనా అజయ్ ఇంట్లో వాళ్ళతోనే ఉండిపోయి ఉంటే అందువల్లే మనకి ఏమీ చెప్పలేకపోయారా? సార్ ఆ ఇద్దరు కజిన్ బ్రదర్స్ వాళ్ళ ముఖం మీకు గుర్తుందా? చాలా దారుణమైన ముఖం అండి. అచ్చం రౌడీలా ఉంటారు. అయితే అజయ్కి మాత్రం కాదు, వాళ్ళ అమ్మ నాన్న ప్రాణాలు కూడా ప్రమాదమే. ఎలాగైనా ఆ లంగూరు కోతుల్ని అక్కడి నుంచి తరిమెయ్యాలి. కానీ ఎలా? పక్కింటోళ్ళు? మరి పక్కింటోళ్ళు ఎందుకున్నారు? మావయ్య భోజనం తీసుకోండి. వద్దు, మాకు భోజనం ఏం వద్దు. అరే ఎందుకు వద్దని అంటున్నారు? మీరే జాగ్రత్తగా ఉండకపోతే అజయ్ని ఎవరు కనిపెడతారు? మీరు ఈ భోజనం తీసుకునే తీరాలి. ఇలా చూడమ్మా, నాకు ఆకలి వేయట్లేదు. లేదు, ఇది మీరు తినే తీరాలి. అజయ్ కోసమే చెప్తున్నాను. సరే, నేను వెళ్తున్నాను. ఎవరొచ్చారు? పక్కింటి వాళ్ళ అమ్మాయి పూజ భోజనం తీసుకొచ్చింది. నేను అనుకున్నాను అజయ్ గురించి చెప్పడానికి వచ్చారేమోనని. అమ్మా, అజయ్ గురించి సమాచారమా? నేను కూడా అలాగే అనుకున్నాను. అజయ్ గురించి ఏమైనా తెలిసిందేమోనని. భోజనం మాత్రం తెచ్చిందా? ఇంకేమీ తెలేదా? తీసుకెళ్ళమ్మా. ఏంటి అంకల్, అజయ్ విషయం ఏమైంది? వాడు పాతాళంలో వెళ్ళిపోయాడా లేక ఆకాశం పైకి వెళ్ళిపోయాడా? అరే ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏం లేదు. ఆ? ఏదైనా లేదు, దాచావా? ఏం లేదు. ఏం లేదు. ఎక్కడా? చూపించు. లేదు, లేదు, ఏంటి లేదు. దాచిపెడుతున్నావు? ఏం లేదు. చూపించమని చెప్తాను కదా, చూపించు. చూపించవయ్యా. ఇదేంటిది? అజయ్ రాసిన లెటరేరా? ఏం రాస్తుంది? వాడెక్కడ ఉంటాడని తెలిసిపోయింది. అన్నయ్య, ఈ అజయ్కి ఏమైందో మీకు తెలుసా? అవును, మీరెవరు? మేము సిఐడి. నాకు అజయ్ గురించి ఏమీ తెలీదు. ఇక్కడే ఉంటావుగా? అవును, ఇక్కడే ఉంటాను. నువ్వెళ్ళు. ఓకే. ఏంటి అజయ్, నువ్వు చాలా పెద్ద మనిషి అని అనుకున్నాను. నీ టైం అయిపోయింది. తప్పుగా అంటున్నా బ్రదర్.
సిఐడి నీ టైం ఇంతటితో అయిపోయిందే కరెక్ట్. పదా. రారా రారా రా రా వెళ్ళు. నన్ను పట్టుకున్నారు సరే, దానికోసం అజయ్ని కాపాడుతానని అనుకోకండి. మా టోటల్ గ్యాంగు వాడిని వెతుకుతుంది. వాడిని కొట్టి కొట్టే చంపేస్తాం. వాడు బ్రతిమాలే చావు. ఎవరిని ఫస్ట్ చంపుతారో తర్వాత తెలుస్తుందిరా బోడిగుండు. నువ్వు దాన్ని తలుచుకుని దిగులు పడకు. వాడికి వేరే విషయం ఇంకోటి ఉంది. ముందు నువ్వెళ్ళు. సిఐడి ఇక్కడ ఎవరైనా అజయ్ అనే వ్యక్తి ఉన్నాడా? అరే వీళ్ళు సిఐడి కదా, నన్ను కాపాడాలని వచ్చారు. అజయ్ గురించి ఏమైనా తెలిసిందా? సార్ అది అన్ని చోట్ల వెతికాను. అజయ్ గురించి ఎలాంటి న్యూస్ లేదు. అవును సార్, ఈ గ్రామంలో ఒక్కొక్క ఇంటిని గోడౌన్ని చెక్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ఎలాంటి ఆధారం లేదు సార్. గ్రామంలో ఆ సైడ్ వెళ్ళి వెతుకుదాం. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఓరే బాబోయ్ సిఐడి! రే వాడిని వదిలే, మనం పారిపోతాం, పదండి. వాడు చూడు. ఆగండి, బయటికి రా. ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళంతా ఎవరు? నిన్నెక్కడికి తీసుకువెళ్తున్నారు? అసలు నువ్వెవరు? నేనే అజయ్. అజయ్య, భగవంతుడా దొరికేశాడు. అరే నీకు విషయం తెలుసా? నీకోసం ఎప్పటి నుంచి వెతుకుతున్నామో. సముద్రంలో అసలేం జరిగింది? నీ ప్రాణాలకి ఎందుకు ఎంత ప్రమాదం? చెప్తాను మేడం.
మానవత్వం కోసం నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ హెలికాప్టర్ వాళ్ళకి సాయం చేయడానికి మేము వెళ్ళాం. అయినా ఆ విషయమే నాకు తెలీదు. సాయం చేయడానికి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరూ ప్రాణాలు పోగొట్టుకుంటారని తెలీదు. ఒక మంచి సిటిజన్గా ఏం చేయాలో అదే చేశావు. నీ స్నేహితుల మరణం కోసం నువ్వేం గిల్టీగా ఫీల్ అవ్వకు. సరే, ఈ హెలికాప్టర్ వాళ్ళని కాపాడడానికి వెళ్ళావు కదా, అప్పుడు అసలు ఏం జరిగింది? అది అక్కడ ఎవరైనా ప్రాణాలతో ఉండడానికి చూసావా? అవును, వాళ్ళకి సాయం చేయడానికి అంతకుముంచే ఒక బోటు వెయిట్ చేస్తూ ఉండేది. ప్రాణాలతో ఎవరున్నారు? వాడెవరో నీకు తెలుసా? సార్ 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 వద్దు సార్ 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 మేము అన్నీ చెప్పేస్తాం సార్. వద్దు సార్, నిజమే చెప్తాం సార్. అందరూ చచ్చిపోయారు సార్, మా బాస్ తప్ప. మేము పారాషూట్తో దూకేసాము, తర్వాత ఆయన్ని మా బోట్లో తీసుకెళ్ళిపోయాం సార్. నిజమే చెప్తున్నాను సార్. ఎవట్రా మీ బాసు? ఇంకా తనని మీరు ఎక్కడ తీసుకెళ్లారు? త్వరగా చెప్పు, మేం కూడా చూడాలి కదా నీ బాస్ని. ఆగండ్రా, కాల్చి పడేస్తాను. మీ బాస్ ఎక్కడ్రా? పాప ఆగమ్మా, ట్రై చేయడం అంత వేస్ట్. ఇక నువ్వు తప్పించుకోలేవు. నీ నటనలో ఆపు. నువ్వు పంపిన రౌడీ వాళ్ళందరూ మా కస్టడీలో ఉన్నారో. ఎవడో నీకు హెల్ప్ చేయడానికి రాడో. చాలా బాధగా ఉంది కదా? సిఐడి సహాయం ఎందుకు కోరామనిపిస్తోందా? యాక్చువల్లీ ఒక రిక్వెస్ట్ ఉంది. ఈ అప్పుల పంచాయతీ తీరేంత వరకు మీరు విశాల్కి ఎక్స్ట్రా సెక్యూరిటీని ఇవ్వగలరా ప్లీజ్? చెప్పు, ఎందుకు అలా చేశావు? ఆ విశాల్కి పిచ్చి పట్టింది. అప్పుల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కోసం కంపెనీ, ఇల్లుని, ఫామ్ హౌస్, బండి అన్నీ అమ్మేలనుకున్నారు. నువ్వు కంపెనీ డబ్బుల్ని పూర్తిగా బయట దేశానికి ట్రాన్స్ఫర్ చేసావు కదా. అక్కడికి వెళ్ళి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దామనుకున్నావు. అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ నువ్వు చాపర్ ఫ్లైట్లో చనిపోయావని అనుకుంటారు. నిరంతరంగా ఈ సమస్య సాల్వ్ అయిపోతుంది, అంతే కదా? అవును, అందుకనే ఆ కెమికల్ బాంబ్ని టిఫిన్లో పెట్టాను. అది విశాల్కి ఇచ్చేశాను. హరి అప్ స్వీట్ హార్ట్, వి ఆర్ గెటింగ్ లేట్. నాకప్పుడే తెలుసు సెక్యూరిటీ వల్ల విశాల్ తన చేతిలో ఉన్న వస్తువుల్ని చెక్ చేయరని. ఆహారం మొత్తంలో మత్తు మందు కల్పించావు, ఎందుకంటే వాళ్ళు మత్తులో పడిపోయాక నువ్వు ఈజీగా పారాషూట్లో వెళ్ళొచ్చు అనుకున్నావు కదా. తర్వాత రిమోట్ కంట్రోల్ని నొక్కి బాంబుని పేలేలా చేశావు. సార్, ఒక విషయం చెప్పండి. మీరు చాలా సంవత్సరాలుగా సిఐడిగా ఉన్నారుగా, ఇలాంటి ప్లాన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? మీ భర్త ఒకటి చేయాలని అనుకున్నారు కదా, దాన్నే మానవత్వం అంటారు మేడం. జైల్లో కూర్చుని నువ్వు చేసిన నేరాల్ని లెక్కించి చూడు. నిజమేంటో నీకు అప్పుడు తెలుస్తోంది. నువ్వు నిన్నే క్షమించుకోలేవు.